ఏదైతే ఈ రోజున జర్నలిస్టుల మీద దాడి రాత్రి 12 గంటలకు వెళ్ళి తలుపులు ఒలగొట్టి ఎన్టీవీకి సంబంధించినట్టు కానీ ఇతర ఛానల్స్ల మీద దాడి చేయడం అన్నది చాలా బాధాకర విషయం. ఇది మన భారతదేశంలో ఉన్నామా, ఇతర దేశంలో ఉన్నామా, లేక రజాకాల పరిపాలన నడుస్తుందా అంటే మీకు మంచి చూపెడితేనేమో మంచిది, ఏదన్నా నిజాలు బయట పెడితే వాళ్ళ మీద అక్రమ అరెస్టులు. జర్నలిస్టులు ఏమన్నా ఉగ్రవాదులాగా ప్రవర్తిస్తున్నారా? జర్నలిస్టులు అంటే ఏమన్నా దొంగల? ఏ విధంగా జర్నలిస్టులు మీరు ఈ రోజున ఇంత భయంకరంగా రాత్రి 12 గంటలకు పోయి జర్నలిస్టులకు ఫోన్ చేస్తే రా పోలీస్ స్టేషన్కి? అంత పారిపోయేటటువంటి జర్నలిస్టులు మన భారతదేశంలో ఉన్నారా? అందులో ఎన్టీవీ ఛానల్ సంబంధించినటువంటి ఏ రకంగా అయితే ఈరోజు చూస్తూ ఉన్నారు, టీవీ మీద జరుగుతున్నట్టు చూస్తూ ఉన్నాం, 40 ఛానళ్ళ మీద జరుగుతున్నటువంటి చూస్తూ ఉన్నాం, ఇతర ఛానళ్ళ మీద కూడా ఈరోజు మీరు అక్రమ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. అంటే మీరే లీకులు ఇస్తారు, మీరే ఏపిస్తారు. మీరు లీకులు ఇచ్చింది మీ పాత్ర లేదంటారా? మీ గవర్నమెంట్ పాత్ర లేదా? ప్రతిదీ లీకులు కూడా, మంత్రుల మీద లీకులు కానీ, ప్రతిపక్షాల మీద లీకులు కానీ, అన్ని లీకులు ఇచ్చేది మీరు. ఇవాళ వాళ్ళు వేసిన పాపానికి వాళ్ళ మీద ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు లీకులు ఇచ్చినటువంటి వాళ్ళ మీద విచారణ జరిపించాలి. ఖచ్చితంగా ఈరోజు జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని, జరుగుతున్నటువంటి అరెస్టులను ఖండిస్తూ ఉన్నాం. అరెస్టులను ఆపాలి. ఆపకపోతే ఖచ్చితంగా మేము ఒక శాసనసభ్యునిగా, కుక్కడపల్లి శాసనసభ్యునిగా ఖచ్చితంగా మేము పోరాడతాం. వెంటనే ఆపమని చెప్పి డీజీపీ గారికి, ఐఏఎస్లు ఐపీఎస్ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది ఎవరు లీక్ ఇచ్చారు, లీకుల మీద మీరు సీరియస్ తీసుకోండి. ఈ లీకుల వల్లనే వస్తాయి తప్ప అది ఏ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య, ఏ రకమైనటువంటి దుర్మార్గం జరుగుతూ ఉందో భారతదేశంలో, అదే నా తెలంగాణ రాష్ట్రంలో ఎంత భయంకరంగా జరుగుతూ ఉంది అనేటటువంటి చూసుకోవాల్సిన అవసరం ఉంది. చూస్తూ ఉంటే జర్నలిస్టులనే 12 గంటలకు తీసుకొచ్చి జైలేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటేనే ఇవాళ ప్రజలు ఎంత భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ప్రతిపక్షాలను ఏ రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు ఒక న్యాయం, ప్రతిపక్షాలకు న్యాయం, ఛానళ్లకు న్యాయం. అంటే ఇది మంచి పద్ధతి కాదు. ఎట్టి పరిస్థితుల్లో బేషరత్తుగా అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా ఎంబడే విడుదల చేయాలని చెప్పి డీసీపీ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను ఐఏఎస్ను ఐపీఎస్ను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది లీక్ ఇచ్చిన వాళ్ళని కూడా మీరు ఖచ్చితంగా వాళ్ళ విచారణ జరిపించండి. దీంట్లో పెద్ద కుట్ర భాగం ఉంది. ఒక మంత్రిని ఇరికబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ మంత్రి మీద ఉన్నటువంటి ప్రచారం చేపిస్తుంది కూడా కొంతమంది. కాబట్టి అది కూడా విచారణ చేయించమని చెప్పి నేను ఐఏఎస్లకు ఐపీఎస్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఏదైతే అరెస్టులను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి అక్రమాలకు భయపడే జర్నలిస్టులు తెలంగాణ రాష్ట్రంలో లేరు. తెలంగాణ రాష్ట్రానికి రానికి ఆ రోజు జర్నలిస్టుల పాత్ర, పూర్తి పాత్ర ఉంది. కాబట్టి జర్నలిజం వెంబడి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.